హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసేసి ముస్లిం స్టైల్లో ఆలూ సమోసా చేయబోతున్నానండి. ఇది చాలా క్రంచీగా క్రిస్పీగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సమోసా అయితే మాత్రం మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ఎన్నో రకాల ఆలూ పరాటా, ఆలూ సమోసాలు తినే ఉంటారు కదండి. ఇప్పుడు నేను ముస్లిం స్టైల్లో ఆలూ సమోసా చేశానండి. చూడండి ఎంత క్రంచీగా మెత్తగా ఉందో. చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఎలా తయారు చేశానో ఇప్పుడు ఈ వీడియోలో చేసి చూపిస్తానండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముందుగా మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేనైతే ఒక కప్పు నిండా గోధుమ పిండి తీసుకున్నానండి. కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. అలాగే 2 టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వను కూడా వేసుకుందామండి. క్రంచీ కోసం బొంబాయి రవ్వ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఆలూ సమోసా. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందామండి. ఒక పావు టీ స్పూను. తెల్ల నువ్వులు 1 టీ స్పూన్ వేసుకుందామండి. కొద్దిగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందామండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకుందామండి. కలర్ కోసం కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకుందాము. చూడండి, ఈ విధంగా గట్టిగా కలుపుకుంటే సరిపోతుందండి. మరి జారుడుగా కాకుండా ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఉడకపెట్టిన బంగాళదుంపల్ని తీసుకోండి. తర్వాత కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం వేసుకుందాము. కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా పసుపు అండి, ధనియా పొడి ఒక 1/2 టీ స్పూను, అలాగే గరం మసాలా కూడా వేసుకుందాము. కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసుకొని మొత్తం స్మాష్ చేసేసుకుందామండి. చూడండి, ఈ విధంగా మొత్తం స్మాష్ చేసేసుకుందాము. మనము తురిమి కూడా తీసుకోవచ్చండి బంగాళాదుంపల్ని. చూడండి, ఈ విధంగా చక్కగా కలుపుకుందామండి. మెత్తగా ఇలా కలుపుకుంటే చాలా టేస్టీ వస్తుందండి. ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. మొత్తం మసాలాలు కలిసేటట్టుగా ఇలా స్మాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకుందామండి. కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు వేసుకుందామండి. తర్వాత 1 స్పూను జీలకర్ర వేసుకుందాము. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసేసుకుందాము. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందామండి. వేసుకొని ఫ్రై చేసుకుందాము. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకొని అవసరం లేదండి. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ ఆలూ తురుమునైతే వేసేసుకుందాము. మిశ్రమాన్ని వేసేసుకొని పచ్చి వాసన అంతా పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసేసుకుందాము. కొద్దిగా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారటానికి పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత పిండినైతే మనము ఇలా చక్కగా మెదుపుకుందామండి. చూడండి, ఇలా చేసుకుంటే క్రిస్పీగా మెత్తగా చక్కగా వస్తాయండి. చిన్న ఉండలుగా చేసుకుందాము. అన్నీ అలాగే చేసేసుకొని చిన్న చపాతీలాగా చేసుకుందామండి. చూడండి, ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇలా గట్టిగా ఉంటే పిండి చక్కగా వచ్చేస్తున్నాయండి చపాతీలు. మరి పలసగా ఉంటే అతుక్కుపోతాయండి. పిండి మరి మెత్తగా జారుడుగా కాకుండా గట్టిగా
చేసుకుంటే ఇలా వస్తాయండి. చూడండి, ఇలా వస్తే సరిపోతుంది. అన్నీ మనము అలాగే చేసేసుకుందామండి. చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఒక్కొక్కటి తీసుకొని 1 స్పూను బంగాళాదుంప మిశ్రమాన్ని వేసేసి ఇలా హోల్డ్ చేసేసుకుందామండి. చూడండి, నేను చెప్పిన విధంగా ఇలా హోల్డ్ చేసేసుకొని మనకి నచ్చిన డిజైన్లలో ఇలా చేసుకోవచ్చండి. నేనైతే ఇలా చేశాను. ఇలా ఒత్తుకుంటే సరిపోతుందండి. సమోసా రెడీ అయిపోయింది, ఆలు సమోసా. ఇలాగే మొత్తం అలాగే చేసేసుకుందామండి. చూడండి, ఇంకోటి చేసి చూపిస్తున్నాను. ఇలాగా ఒత్తుకొని నీళ్ళు అవేం అవసరం లేదండి. ఇలా స్టఫ్ చేసేస్తే సరిపోతుంది. నేను చెప్పిన విధంగా ఇలా హోల్డ్ చేసుకోండి, డిజైన్ వచ్చేస్తుంది. చూడండి, ఈ డిజైన్ వచ్చేసింది. చూడండి, ఇలాగా మొత్తం అలాగే చేసేసుకోండి. మన సమోసా అయితే రెడీ అయిపోయింది. మొత్తం ఇలా చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందామండి. పెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టేసుకుందాము. ఆయిల్ పోసుకుందామండి డీప్ ఫ్రై చేసుకోవడానికి. చూడండి, ఆయిల్ వేడెక్కిన తర్వాత సమోసాలను అయితే మనం వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాము. చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో. చాలా క్రంచీగా, క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయండి ఈ ఆలు సమోసాలు. నేను చెప్పిన విధంగా చేసుకోండి, పిల్లలకు చేసి పెట్టండి. ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. నా వీడియోని చివరి వరకు చూడండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, 2 పక్కల గోల్డెన్ కలర్ వచ్చేసినాయండి. సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి ప్లీజ్.